వెల్కమ్ టు కేటీమీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారని తెలుసు, అందుకే ఫాస్ట్గా వచ్చాను. అండ్ డబుల్ ఎవిక్షన్లో ఎవరు నెక్స్ట్, ఎందుకంటే నిన్న టేస్టీ తేజ అయ్యాడు, ఈరోజు ఎవరు ఎలిమినేషన్ అయ్యారంటే కనుక నిజంగా ఈ వీడియోను ఫుల్ వీడియో చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు అయితే మాత్రం డబుల్ ఎలిమినేషన్లో నిన్న సాటర్డే రోజు టేస్టీ తేజ వెళ్ళాడు. అండ్ దాని తర్వాత అంతా చాలా గందరగోళం తర్వాత, ఎన్నో టాస్కుల తర్వాత నిజంగా ఉన్న వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు. కానీ లాస్ట్ ఫైనల్గా మాత్రం పిండేశాడు. ఎందుకంటే ఇద్దరు లవర్స్, విష్ణును మరియు ఈ పృథ్వీరాజ్ శెట్టి ఎలా ఎలిమినేట్ అయ్యాడు అన్న ప్రాసెస్ను తెలుసుకోవాలి అంటే కనుక నార్మల్ విషయం కాదు. ఎందుకంటే తను పృథ్వీ అనేది ఎందుకంటే ఒక ఎమోషన్ అయిపోయింది. ఎందుకంటే పృథ్వీ కానీ, నిఖిల్ కానీ, నబీల్ కానీ నిజంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కంటే కూడా వీళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 13th వీక్ వరకు కూడా వచ్చి వాళ్ళ తరఫున ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉన్న పర్సను అనేది ఎలిమినేట్ అయ్యాడు అంటే కనుక మామూలు విషయం కాదు. ఇందులో లవ్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, తను క్యారీ చేసిన విధానం అయితే కనుక, ఎందుకంటే మదర్ వచ్చినప్పుడు ఆ మదర్ సెంటిమెంట్, ఫాదర్ గురించి చెప్పడము చాలా విధాలుగా, ఎందుకంటే ఒక వీడియో ప్లే చేసినప్పుడు నాకు సార్ మామూలు విషయం కాదు. అండ్ ఈ వీడియోను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వెళ్దాము. ఎలా అంటే ఫస్ట్ నాగ్ సార్ 91 డేలో ఏం జరిగింది అంటే కనుక సండే రోజు మంచి ఫన్గా ఫస్ట్ ఆనంద్ బ్రహ్మో తన ఓన్ సాంగ్తో ఎంట్రీ అయితే ఇచ్చాడు. ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ అవినాష్ వీళ్ళు, ఎందుకంటే నామినేషన్లో ఉన్న వాళ్ళల్లో పోతూనే ఫస్ట్ నామినేషన్లో ఉన్న 9 మందిలో రోహిణి, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ విన్నర్స్ అయిపోయారు. దాని తర్వాత షీల్డ్ వచ్చింది వాళ్ళకంటూ, టికెట్ ఫినాలేలకు అవినాష్ ఎంటర్ అయ్యాడు కాబట్టి అవినాష్, రోహిణి తప్ప మిగతా వాళ్ళు నామినేషన్లో ఉన్నారు. ఎవరైతే నిఖిల్ అండ్ ప్రేరణ, గౌతమ్ అండ్ నబీల్, విష్ణుప్రియ ఇలా అందరూ ఉన్నారు. కాబట్టి దీంట్లో ఫస్ట్ ఎందుకంటే ఒక దాని ఏమంటారు స్టార్ మార్క్ ఇచ్చేశారు. ఆ స్టార్ మార్క్లో ఫస్ట్ గౌతమ్ సేఫ్ అయిపోయాడు, మిగతా వాళ్ళందరూ ఎలిమినేషన్లో ఉన్నారు. దాని తర్వాత ఎవరైతే ఉన్నారో స్మాల్ నేమ్ అనేది ఒక కామెడీగా విష్ణుప్రియ గురించి అండ్ అవినాష్ గురించే ఎంటర్టైన్మెంట్ అంతా ఈరోజు సాగింది. ఎందుకంటే నాకు సార్ తన ఇంగ్లీష్ గురించి అంత ఇంగ్లీష్ ఫ్లూయెంట్, అంత కామెడీగా తను చెప్పిన విధానం అయితే ఒక ఎంటర్టైనర్గా ఈరోజు అంతా కూడా అవినాష్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎంటర్టైన్మెంట్ అయితే సాగింది. దాని తర్వాత వీళ్ళకు ఒక, ఎందుకంటే ఫిష్ బౌల్లో కొన్ని నేమ్స్ ఇచ్చారు, నేమ్స్ చూపించేసి వాళ్ళు యాక్షన్ చేస్తే వాళ్ళు సాంగ్ నేమ్ చెప్పడము చేయాలి. ఆ సాంగ్ నేమ్ తర్వాత వీళ్ళు డ్యాన్స్ చేయడం. ఎట్లా అంటే ఇప్పుడు ఉన్న టీంలో అవినాష్ టీం అండ్ నిఖిల్ టీం వచ్చింది. అవినాష్ టీంలో మనకు రోహిణి అండ్ నబీల్ అండ్ దీంట్లో మాత్రం మిగతా అందరూ బాగా కనుక్కున్నారు కానీ నిఖిల్ హిన్ అయ్యాడు. దీంట్లో కామెడీ ఫన్ ఏంటంటే కనుక తను కనుక్కున్న విధానం, నబీల్ అయితే పూనకాల్ లోడింగ్ అనే సాంగ్ను పునుగులులాగా తను చేసిన విధానము, మళ్ళీ తర్వాత తను నాగ్ సార్ను అడిగి మళ్ళీ నేను హిట్ అవుతాను అని తను చేసిన విధానం అయితే చాలా బాగుంది. దాని తర్వాత అండ్ నామినేషన్లో మిగతా వాళ్ళు అయిన తర్వాత నామినేషన్ రెండోసారి వచ్చినప్పుడు ఈసారి ప్రేరణ అండ్ నిఖిల్ సేఫ్ అయిపోయారు. ఇప్పుడు ఏంటంటే అది క్యాండీ బాల్స్లో గ్రీన్ అండ్ రెడ్ ఉన్నప్పుడు ప్రేరణ ఎక్స్ప్రెషన్ చూస్తే ఇది కదా కావాల్సింది. అండ్ నిఖిల్ కూడా వాళ్ళిద్దరు సేఫ్ అయ్యారు. తర్వాత ముగ్గురు ఇప్పుడు ఉన్నారు, ఎవరైతే నబీల్ అండ్ విష్ణుప్రియ అండ్ పృథ్వీ, ఇట్లా ముగ్గురు ఉండడం వల్ల దాని తర్వాత ఒక చైర్ గేమ్ అయితే, ఏదైతే మనమైతే ఏదో మామూలు మ్యూజికల్ చైర్ గేమ్ అయితే ఒక ఆడతారు, ఆ చైర్ గేమ్ కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే బ్లైండ్ ఫోల్డ్ గేమ్లో ఏమైందంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్లో వాళ్ళని వదిలేసి సాంగులు, ఎందుకంటే కళ్ళు గంతలు కట్టి డ్యాన్స్లు వేయడము, సాంగులు పాడడం, డ్యాన్సులు వేస్తూ ఆఫ్ అవుతూనే వాళ్ళు ఒక బీమ్ బ్యాగ్ మీద కూర్చోవాలి అన్నప్పుడు ఇక్కడైతే కనుక సంచాలకులుగా ఫస్ట్ మాత్రం అవినాష్ అండ్ నిఖిల్, ఎందుకంటే తనకేదో లెగ్ ప్రాబ్లం వల్ల తను మిగతా వాళ్ళకి ఆప్షన్ ఇచ్చేశాడు. దాని తర్వాత దీంట్లో ఫస్ట్ ఎందుకంటే బీమ్ బ్యాగ్స్ ఎక్కడంటే అక్కడ ఉంటాయి, వాళ్ళు వాటర్లో పడకుండా వీళ్ళు చూడాల్సిన బాధ్యత. ఎందుకంటే ఒకరు దీంట్లో డిఫరెంట్ ఏంటంటే ఇప్పుడు వన్స్ వాళ్ళు ఫెయిల్ అయిన తర్వాత, అవుట్ అయిన తర్వాత అందరూ బీమ్ బ్యాగ్స్ కనుక్కొని కొంత టైం ఇస్తారు. ఆ బీమ్ బ్యాగ్లో లాస్ట్న ఎవరు కూర్చోరో వాళ్ళు అవుట్ అయినట్టు. ఆ అవుట్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ సంచాలకులుగా, ఇలా సంచాలక్స్ పెరుగుతూ ఉంటారు, మళ్ళీ కంటెస్టెంట్స్ తగ్గుతూ ఉంటారు, మళ్ళీ
వాళ్ళైతే మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కళ్ళకి గంతలు కట్టి ఎట్లా పడితే అట్లా వెళ్ళినప్పుడు విష్ణుప్రియ అండ్ ప్రేరణ అయితే కాళ్ళతో కొట్టుకుంటూ అయితే మామూలుగా లేదు. ఎందుకంటే బీమ్ బ్యాగ్స్ ఎక్కడున్నాయని తీరా చూస్తే గోడలకు కొట్టుకోవచ్చు, మనసులు కొట్టొచ్చు. అది మంచి కామెడీగా అయితే రన్ అయింది. దాని తర్వాత దీంట్లో లాస్ట్‌గా పృథ్వీ విన్ అయిపోయాడు. పృథ్వీ విన్ అయిన తర్వాత ఇంకొక టాస్క్ ఏదైతే పోస్టర్ డెడికేషన్ అయితే ఏదైతే ఉందో నబీల్‌కి కావచ్చు, నిఖిల్ అయితే మాత్రం మంచి ఇది యానిమల్ పోస్టర్ ఇచ్చాడు. తర్వాత రోహిణికైతే అరుంధతి పోస్టరు అట్లా అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్టర్ వేసి ఇచ్చారు. దాని తర్వాత నిఖిల్‌కైతే ఓ ఫ్యామిలీ స్టార్ లాగా ఇచ్చారు. గౌతమ్ అయితే ఏక్ నిరంజన్ అనే పోస్టర్ పడింది. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళకు ఒక కామెడీ పోస్టర్స్ అనేటివి, ఎందుకంటే వాళ్ళు బిగ్ బాస్‌లో ఒక గుర్తుగా అవి అంటే వాళ్ళ టైటిల్‌కు తగ్గట్టు వాళ్ళకు అది అయితే ఇచ్చాడు. దాని తర్వాత ప్రేరణ వీళ్ళల్లో కూడా ప్రేరణకు కూడా మంచి అది అందాల రాక్షసి పోస్టర్ వేసి ఇచ్చాడు. ఇలా అయిన తర్వాత ఇప్పుడు నామినేషన్‌లో ముగ్గురున్నారు. ఆ ముగ్గురు ఉన్నప్పుడు ఏంటంటే ఇసుక పోసినప్పుడు వాళ్ళు గ్రీనింగ్ వచ్చినప్పుడు నబీల్ సేఫ్ అయిపోయాడు. నబీల్ సేఫ్ కావడంలో ఇక్కడే ఒక ఎమోషన్ నిజంగా ఇంతవరకు లవర్స్‌గా వాట్ ఏ స్ట్రాటజీ అండ్ టైం ఎలా కలిసి వస్తుంది అనేది దాని గురించి, ఎందుకంటే ఇద్దరు ఇంతవరకు ప్రేమగా ఉన్న జంటనే వాళ్ళకు పోటీపడి, ఎందుకంటే విష్ణుప్రియ సేఫ్ అయిపోయి పృథ్వీ అవుట్ కావడం అనేది నిజంగా ఎవరు జీర్ణించుకోలేని విషయం. ఇందులో ఎక్కువ ఫీల్ అయ్యేది మాత్రం ఒక విష్ణుప్రియ అండ్ నిఖిల్. ఎందుకంటే నిఖిల్, నబీల్ వాళ్ళకి ఇంటరాక్షన్ అనేది ఏర్పడిన విధానం అయితే చాలా బాగుంది. ఎందుకంటే అందరూ పవర్ఫుల్ గేమర్స్‌లో ఉన్నారు. వీళ్ళైతే ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ళకి పెద్ద కనెక్టివిటీ లేదు కానీ నిజంగా పృథ్వీ మాత్రం బయటికి వెళ్ళేటప్పుడు విష్ణుప్రియ బాధ. ఎందుకంటే ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళిద్దరూ ఒక లవర్స్‌గా వీడియో క్లిప్ ఏదైతే ఉందో తనకు లైఫ్ టైం కావలసినంత వీడియో మెమరీ అయితే, ఎందుకంటే అంతకుముందు 1 వీక్‌లో వెళ్ళే వాళ్ళది వేలు, కానీ 13 వీక్ వచ్చి వాళ్ళకంటూ ఒక మెమరీస్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, రకరకాల ఎమోషన్స్‌ను పండించిన విధానం అయితే చాలా బాగుంది. అండ్ పృథ్వీ ఎలిమినేషన్ మాత్రం చాలా హార్ట్ టచింగ్ అనే అనిపించింది. ఎందుకంటే ఇక ముందు కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఆడిన వాళ్ళందరూ 13th 14th వీక్ వచ్చింది కాబట్టి ఇంతవరకు ఆడియన్స్కు ఎంత కనెక్ట్ అయి ఉంటారు అనేది, ఎందుకంటే టేస్టీనే నిన్న తన ఫ్యాన్స్తో బాధపడిన విధానము, ఫ్యాన్స్ కూడా వచ్చి తనను ఓదార్చిన విధానం చూస్తే కనుక నిజంగా వచ్చే కొద్ది కూడా, ఎందుకంటే టేస్టీ అనేది వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఏదో ఎంటర్టైన్మెంట్లో పెద్దగా ఆడినట్టు అనిపించలేదు కానీ ఇప్పుడు పృథ్వీ కావచ్చు, నిఖిల్ కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, గౌతమ్ కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ ఎమోషన్స్ను క్యారీ చేసిన విధానం. ఈరోజు అయితే మాత్రం నెక్స్ట్ వచ్చే వాళ్ళు నామినేషన్లోకి వచ్చినప్పుడు లేదా హిట్ అయినప్పుడు ఇప్పుడు ఎవరు విన్నర్ ఎవరైతారో వాళ్ళకు, ఎందుకంటే ప్రైజ్ మనీ ఇప్పుడు 54 lakhs ఏదైతే ఉందో ప్రైజ్ మనీతో పాటు అండ్ మొన్న చూసిన షిఫ్ట్ కార్ ఏదైతే ఉందో అది గిఫ్ట్గా వస్తుంది అని నాకు సార్ ఇచ్చాడు. దాని తర్వాత ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే నిఖిల్ అండ్ రోహిణి అండ్ నబీల్ వీళ్ళకు ఒక బిగ్ బాస్ ఒక సర్ప్రైజ్ అనేది ఇస్తాడు అనేది తెలుస్తుంది. అది 14th వీక్ 15th వీక్ ఎండింగ్లో ఇస్తారా అనేది చూద్దాం. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ను ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ కృష్ణతేజ.